ప్రైజ్ అలాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని కృపలో అందరు బాగున్నారని నమ్మొచ్చు. అందరూ కాబట్టి ఏమంటున్నాడు ఆయన చూడండి ఒకసారి. స్త్రీ తన చదువుతారా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు. చదువుతాం. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెట్టు పిల్లలను మరచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చాలు తమ్ముడు. ఎలా ఉన్నాయంట? నిత్యము నీ ప్రాకారములు నిత్యము ఎక్కడున్నాయంట? ఆయన ఎదుట ఉన్నాయి, దేవుని ఎదుట ఉన్నాయి. ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మనల్ని ఎలా ఉంచాడండి? ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటున్నాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నాడు. కానీ బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే కృంగిపోతూ ఉంటాం. ఆ కృంగుదల్లో ఏం చేసుకుంటున్నామంటే ద్వేషిస్తున్నారు, అవమానిస్తున్నారు. కుటుంబంలో నెమ్మది లేదు కాబట్టి ఇంకా నేను ఉండకూడదు. ఏం చేయాలి? చనిపోవాలి, నా ప్రాణాలనే తీసేసుకోవాలి అనుకుంటూ ఉంటామండి కదా. ఇలాగా బైబిల్ గ్రంథంలో కూడా ద్వేషింపబడిన వారు అనేక మంది ఉన్నారండి. ద్వేషింపబడిన వారు ఉన్నారా? మరి వాళ్ళు ఏమైనా కృంగిపోయారా? కృంగిపోలేదు. ఎవరిపైన ఆధారపడ్డారు? దేవుని పైన ఆధారపడ్డారు. ఎందుకంటే ఆయన మనల్ని ఎలా కొనుక్కున్నాడు? క్రీస్తు రక్తము చేస్తా మనల్ని కొనబడ్డాడు ఆయన. మరి వెలబట్టి కొనబడిన మనము ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. కానీ ఎలా బ్రతుకుతున్నాము? తల్లిదండ్రుల కొరకు, బిడ్డల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు, కుటుంబ పరిస్థితుల కొరకు బ్రతుకుతూ ఉన్నాం కదా. కుటుంబ పరిస్థితులు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల నుంచి దేవుళ్ళ నుండి తొలగిపోయేవారుగా ఉండకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ప్రాణాన్ని విడిచేవారుగా ఉండకూడదండి. ఎలా ఉండాలి? ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు బ్రతికేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం ఒక స్త్రీని చూసినట్లయితే ఆదికాండము 29వ అధ్యాయము 30-33 వచనాలు. ఒకసారి ఆదికాండము 29వ అధ్యాయము చదువుతాము. యాకోబు రాహేలు కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసింది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచింది. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక అతను కూడా నాకు దయచేసి అనుకొని అతనికి సిమియోను అని పేరు పెట్టింది. చాలు తమ్ముడు. మనం చూసినట్లయితే యాకోబుకి 2 భార్యలు కదండి. ఇక్కడ రాహేలును చాలా బాగా ప్రేమించాడు. ప్రేమించినప్పటికీ లేయా ఎవరు? మొదటి భార్య అయినప్పటికీ ఏం చేస్తూ వచ్చాడు? తనని ద్వేషిస్తూ వచ్చాడు. తనకి ఓన్లీ భర్త ద్వారానే ద్వేషింపబడటం కాదండి, తండ్రి చూస్తే తండ్రి ఏం చేశాడు? మోసము చేసి వివాహం చేశాడు. అంటే తను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె ద్వేషింపబడటం ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. అంటే ద్వేషింపబడటం చూశాడంటే ఆమె ఎవరికి చెప్పుకుంది? దేవునికి చెప్పుకుంది. అంటే నువ్వు ఏడుతూ కూర్చుంటాం కాదు, ఏడుతూ నీ పరిస్థితులు పొరిగింటి వాళ్ళకి, ఇరిగింటి వాళ్ళకి నీ సమస్యలు చెప్పుకుంటాం కాదు, దేవునికి చెప్పినప్పుడు, దేవుడికి ఆ విషయం తెలియపరిచినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన వింటాడు. విన్నాడండి. ఇక్కడ
ఏమంట ఇక్కడ ద్వేషింపబడుట ఎవరు చూసారంట? యెహోవా చూశాడు. ఆయన చూసిన దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడండి? బహుగా దీవిస్తూ వచ్చాడు. ఏ విషయంలో? బిడ్ల విషయంలో. బిడ్డలు ఏ విషయంలో ఉన్నారండి? గర్భఫలము, ఆయన ఇచ్చే బహుమానము, ఆ విషయంలో అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. ఆమెనే విడిచిపెట్టలేదు. ఆమెను చూస్తూ ఆమె ఎదుగుదల ఎలా ఉందంటే చాలా గొప్పగా ఉందండి. ఆమె నీతిమంతురాల్లాగా మనము ఆ కొత్త నిబంధనలో కూడా ఆమె యొక్క పేరు లిఖింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ద్వేషింపబడినప్పుడు ఆమె చనిపోవాలనుకుందనుకో, ఒకవేళ నా భర్త ద్వేషించాడే, నా తండ్రి మోసం చేశాడే, నా చెల్లి చూస్తే నాకు వ్యతిరేకంగా ఉందే, ఇంకా ఎందుకు ఇలా బ్రతికేది, నేను చనిపోతే బాగుండు అనుకునేటట్లయితే ఆమె అభివృద్ధి చెందగలదా? ఈ రోజు మనం చెప్పుకోవడానికి ఆమె పేరు ఉండేదా? ఇలాగా లేదు. కాకపోతే వెయిట్ చేయాలి. దేవుడిచ్చే ఆ బహుమానం మనం పొందుకోవాలంటే, ఆ పరిస్థితుల నుంచి మనం కొంచెం గట్టెక్కాలంటే ఏం చేయాలంటే ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉన్నప్పుడు లేయా ఏ విధంగా అయితే తన స్థితిని దేవునికి అప్పచెప్పుకుంది కదండి. ద్వేషింపబడుతున్నప్పుడు, అవమాన పాల్పడుతున్నప్పుడు, అవమానించబడుతున్నప్పుడు చనిపోవాలనుకోలేదు. చచ్చిపోవాలి నాకు అన్ని విధాలుగా కూడా, లేయా అన్ని విధాలుగా కూడా ఎంతగానో నరకం అనిపించిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక స్త్రీ ఏదైనా భరించగలదు, కానీ తన కళ్ళ ఎదుట తన భర్త మరొకరితో వివాహం చేసుకోవడం, అది కూడా తను ఉండగానే, లేకపోతే తన పరిస్థితి ద్వేషింపబడుతున్నప్పుడు, ఇలా అవమానాలు పాలవుతున్నప్పుడు తను మరలా ఇంకొకరిని చేసుకుంటాం, లేకపోతే ఇంకొక విధంగా ఉండడం, లేకపోతే తన స్థితిలో ఏం చేసుకుంటూ ఉందంటే అతనన్నిటినీ ఓపికతో భరించుకుంది, సహించుకుంది. కాబట్టి ఈరోజు మనకి ఎలా కనబడుతుందంటే లేయా గొప్పగా అభివృద్ధి చెందిన స్త్రీగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుందండి. మరొక సందర్భం మనం చూసినట్లయితే న్యాయాధిపతులు